ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు ఈ ఇష్యూలో ఎవరైనా మతాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించలేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బాధ్యత గల హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏ పార్టీ నాయకులైనా కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి అక్కడ పోయి పరిశీలన చేయడంలో, బాధితులను పరామర్శించడంలో తప్పే లేదు. అయితే ఒకవేళ వాళ్ళు రాజకీయ కోణంలో ఏదైనా మాట్లాడితే మాత్రం అది తప్పు. అవి ఎవరు మాట్లాడినా కూడా తప్పే. ఈ పరిస్థితుల్లో అలాంటి ఆలోచన చేయకూడదు. అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడారు పద్ధతి ప్రకారమే మాట్లాడుకోవాలి. అక్కడ అంత పెద్ద సంఘటన జరిగింది. ఒక సున్నితమైన ప్రాంతం కూడా ఉన్నది. అది ఒక చాలా సెన్సిటివ్ ఏరియా. అది ఆ సెన్సిటివ్ ఏరియాలోనే ఈరోజు ఇలా మాట్లాడడం. ఇంకొక చాలా మంచిగా విషయం ఏంటంటే, మార్నింగ్ ఎప్పుడైతే కొంతమంది యువకులు ఆ ప్రేయర్ చేసిన తర్వాత వస్తున్నారో, ఎప్పుడైతే వాళ్ళు అక్కడ పొగ చూశారో, పొగ చేసిన మరుక్షణమే పోయి ఆ రెస్క్యూ ఆపరేషన్లో ఫైర్ ఆఫీసర్స్ రాకముందే వాళ్ళు రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేసి చొచ్చుకు వెళ్ళిపోయారు. మొత్తం ఎప్పుడైతే వస్తుండే స్మోక్ వస్తున్న సమయంలోనే వారు లోపలికి పోయి కొంతమందిని రక్షించడం కూడా జరిగింది. దాన్ని ద ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆల్సో అప్రిషియేట్ వాట్ ఈస్ ద రెస్క్యూ ఆపరేషన్ డన్ బై ద పీపుల్, ద యంగ్ స్టార్స్. సో ఈ విషయంలో మీరేమంటారండి? ఇప్పుడు మానవ సహజం అది. తెలంగాణ సంస్కృతికి నిదర్శనం అని చెప్పండి సార్. అది మన కళ్ళ ముందట ఏమైనా జరుగుతుందంటే ఎవరు మతాలు కులాలు చూడరు, వెంటనే ఆదుకునే ప్రయత్నాలు చేస్తారు. ఎవరైనా చేస్తారు. అది అలా చెయ్యాలి కూడా. ఇప్పుడు రాజకీయ నాయకులు వాటిని అవకాశాలు తీసుకొని ఏదో ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే కరెక్ట్ అయితే కాదు. కానీ ఎవరైతే ఏముంది, ఇప్పుడు అక్కడ అన్ని మతాల వారు, జైన్ మతం కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ అందరూ జీవిస్తున్నారు. అక్కడ అందరికీ వ్యాపారాలు ఉన్నాయి. ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఎప్పుడో ఒకసారి ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరగచ్చేమో, కానీ ప్రధానంగా పెద్ద పెద్ద సంఘటనలు చాలా కాలం నుంచి జరగటం లేదు. గత ప్రభుత్వం కూడా మత సామరస్యం పాటించింది, జాగ్రత్తలు తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా మత సామరస్యాన్ని కోరుకుంటది. ఎవరిని రెచ్చగొట్టరు. వాళ్ళు కూడా ఏ పార్టీ కూడా, ఈవెన్ బీజేపీ కూడా రెచ్చగొట్టకూడదు. అది రాజకీయాలకు సంబంధం లేని అంశం. ఇది మానవత్వానికి సంబంధించిన అంశం. ఇది ఆ మానవత్వానికి సంబంధించిన అంశంలో ఎవరు చనిపోయినా, ఎవరు బాధపడుతున్నా, ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది. కానీ దాన్ని రాజకీయంగా రాజకీయ గొడవలు జరిగాయి, అది వేరు. అది రాజకీయంగా ఎవరైనా ఉపయోగించుకుంటారు అంతే తప్ప ఈ సంబంధం ఏముంది? వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచో వచ్చారు పాపం. సెలవులు అని చెప్పి వచ్చారు, గృహ ప్రవేశాలు ఉన్నాయని వచ్చారు. అయితే కాకపోతే ఒక మిస్టేక్ జరిగింది. వాళ్ళంతమందిని ఒకే ఇంట్లో పెట్టుకోవడం కాకుండా వాళ్ళకు రూమ్లు బయట లాడ్జీలో రూమ్ బుక్ చేసి ఉంటే కొంత ప్రమాదం తగ్గి